అందరికీ నమస్తే. నేను మీ సైదులు బహుజన్ సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గం. ఈరోజు మనందరం గమనించాము ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా సక్రమంగా పనిచేశారు. వాళ్ళు పనిచేయడానికి వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే డబ్బుకి మందుకి ప్రలోభపడి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక చేస్తున్నటువంటి పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో నెంబర్ 1 స్థానంలో మనము దరిద్రంగా అంటే ఎవరు ఎక్కడ కూడా చేయని పరిస్థితులు మనం మాచర్ల నియోజకవర్గంలో చూసాం. నేను ఈరోజు చాలా పోలింగ్ బూతులు చూశాను. అలాగనే గొట్టిపాళ్ళ, నెక్స్ట్ కేపీగూడెం, కల్లకుంట, జట్టిపాలెం, తుమ్మురుకోట, ముటుకూరు ఈ పోలింగ్ స్టేషన్లో కనీసము అడుగు కూడా పెట్టలేని పరిస్థితుల్లో మాచర్ల నియోజకవర్గం ఉన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కూడా సిగ్గు అంటే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకుంటే ఎలాంటి ఊడిగం చేస్తున్నామా, లేకుంటే ఇదేమైనా హిట్లర్ పరిపాలన అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. ఏమయ్యా, నేను ఆల్రెడీ చెప్పాను ఏమని మీకు పలుమార్లు, మాచర్ల సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం. మీ వెబ్ కాస్టింగ్ పెడతా అన్నారు. వెబ్ కాస్టింగ్ దేని పని చేస్తుంది మీ వెబ్ కాస్టింగ్? మీ ఇక్కడ ఈవీఎం పగలగొట్టిన దాంట్లో వెబ్ కాస్టింగ్ పెట్టారు. అంటే పగలగొట్టిన మీద కేసు పెట్టడమే తప్ప అసలు అది జరగకుండా చూసేటువంటి పరిస్థితులు మీ దగ్గర లేవా? లా అండ్ ఆర్డర్ విషయం ఎందుకని ఇంత విఫలమైందని చెప్పేసి ఒకసారి నేను ప్రశ్నిస్తాను బహుజన్ సమాజ్ పార్టీ. అంటే లా అండ్ ఆర్డర్ విషయం ఫెయిల్ అయినదంటే 100% ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఈ రాజకీయాలు ప్రతి ఒక్కటి కూడా భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి నేను తెలియపరచుకుంటున్నాను. ఒకసారి గమనించండి మాచర్ల నియోజకవర్గ ప్రాంత ప్రజలారా, నీ ఓటు ఒక మనిషికి సహాయం చేయాలా, లేకుంటే నువ్వన్నా బాగుపడాలా, నీ పక్కన ఉన్నటువంటి కుటుంబాలన్నా బాగుపడాలా? అది ఎలా? ప్రజాస్వామ్య బద్ధంగా. ఎవడో 2000 ఇచ్చాడు, 3000 ఇచ్చాను, నేను వాడి కోసం నేను పనిచేస్తానని చెప్పేసి అని మీరు ఓట్లు వేసిన నాళ్ళు ఇలాంటి పరిస్థితులే మనం చూడాలా? ఇలాగనే ఇలా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇలాగనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఎవరు ఓటేశారో ఏందో తెలియదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏదైతే ఉంటే అది రీపోలింగ్ జరగాలి. ఖచ్చితంగా రీపోలింగ్ జరగాలి. ఈ రీపోలింగ్ జరగకపోతే ఖచ్చితంగా దీనిపైన అటువంటి ఎన్నికల కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి బాధ్యత వహించాలి. దయచేసి ఒకసారి గమనించండి. బహుజన్ సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గంలో పోటీ చేసింది, కానీ ఏ ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క దాన్ని క్షుణ్ణంగా నేను ప్రతి ఒక్క దాన్ని విభేదిస్తూ ప్రశ్నిస్తూ ఎంఆర్ఓ కాంచి మొదలు పెట్టుకుంటే, డీటీ కాంచి మొదలు పెట్టుకుంటే, ఏఓ దగ్గర కూడా ఆర్ఓ దగ్గరతో అందరితో మాట్లాడాను. కానీ ఏ ఒక్కరు కూడా నేను చెప్పిన విషయాలపైన ఎవరు కూడా దాని గురించి పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు ఇక్కడ జరిగినటువంటి రక్తపాతం కానీ ఇక్కడ ఉన్నటువంటి నష్టాలు కానీ దీని అన్నిటికి కూడా మీరందరూ కూడా బాధ్యత వహించాలని చెప్పేసి నేను ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రెండోసారి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ కూడా మళ్ళీ మీరు ఆత్మపరిశీలన చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటాను. జై భీమ్, జై భారత్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.